ఈరోజు ఏజెన్సీ ప్రాంత గిరిజనులకి 100% రిజర్వేషన్ ఇవ్వడంపై రాష్ట్ర ప్రభుత్వం ట్రైబల్ డైరెక్టర్ గారిని పంపించి వర్క్షాప్ నిర్వహించింది. ఈ వర్క్షాప్లో అనేక గిరిజన సంఘాలు, మేధావులు, ఉద్యోగ సంఘాలు, అనేక మంది ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. ప్రభుత్వానికి సూటిగా స్పష్టంగా రాజ్యాంగపరమైన ఇబ్బందులు లేకుండా 100% రిజర్వేషన్ గిరిజనులకు ఎలాగ ఇవ్వాలో అనే అంశాన్ని స్పష్టంగా మేము చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం వాటి మీద కాలయాపన చేస్తూ జాప్యం చేయడం వల్ల గిరిజన నిరుద్యోగులకు చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఇప్పటికి 48 గంటల పాటు పాడేరు ఐటీడీ ఎదురుగా ఆదివాసీ డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగులు వందలాది మంది వర్షాన్ని తడుస్తూ ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేశారు. కూడా ఎంత కష్టపడుతున్నారు. వచ్చి మన ఉద్యోగం సాధిస్తే మన ఉద్యోగాన్ని సాధించగలం. ఇది చూడండి ఎంతమంది ఇక్కడ అధికారుల చేత మాట్లాడించడం జరిగింది. ట్రైబల్ డైరెక్టర్ గారు స్పందించి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, మీకు సానుకూలంగా నిర్ణయం వచ్చేలాగా ప్రభుత్వ నిర్ణయాన్ని మీ దృష్టికి తీసుకెళ్తామని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ ఈరోజు డిఎస్సి అనేది చాలా జీవనమైన సమస్య ఉంది. టీచర్ పోషన్ చాలా జీవనమైన సమస్య ఉంది. మేము మెగా డిఎస్సికి వ్యతిరేకం కాదు. మెగా డిఎస్సిలో పేర్కొన్న ఏజెన్సీ పడంత పోస్టులన్నీ మినహాయించి స్పెషల్ డిఎస్సి భర్తీ చేయాలని ఒక డిమాండ్తో మేము ఉద్యమం కొనసాగుతుందని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం. రేపు ఆగస్టు 9 నాటికి రాష్ట్ర ప్రభుత్వం 100% రిజర్వేషన్ స్పష్టంగా ప్రకటన చేయాలి. ఆదివాసులకి ఉద్యోగ ఉపాధ్యాయ విషయంలోనే కాదు, అన్ని రంగాల్లో 100% రిజర్వేషన్ ఇవ్వడం కోసం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఇటీవల 50% ఇవ్వాలా లేదా దామాస్ పద్ధతి ప్రకారం ఇవ్వాలనే పద్ధతిలో ఇటువంటి ఒక వితండవాదాన్ని గిరిజన ప్రాంతాల్లో స్ప్రెడ్ చేసి గిరిజనులు భయభ్రాంతికి గురి చేస్తున్న పరిస్థితిని కూడా ఇటీవల కాలం మేము చూస్తున్నాం. కాబట్టి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, 50% కానీ లేదంటే ఏజెన్సీ దామాస్ పద్ధతి ప్రకారం కానీ రిజర్వేషన్ కేటాయిస్తే ఏజెన్సీ మొత్తం అగ్నిగోళంగా మారిపోద్ది. గిరిజన నిరుద్యోగులందరూ రోడ్డు మీద వచ్చి మొత్తం ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రకమైన ఉద్యమం జరిగితే శాంతి భద్రతలు విఘాతం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం స్పష్టంగా స్పందించి సానుకూలంగా శాంతి భద్రతలు విఘాతం లేకుండా శాంతియుతంగా సమస్య పరిష్కరించే విధంగా చొరవ చూపెట్టాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం ప్రతి ఒక్క చర్యని ఈరోజు మేము డిఎస్సి సాధన కమిటీ తరఫు నుంచి మేము సహకరిస్తాం. ఇప్పటి వరకు సహకరించాం, భవిష్యత్తులో కూడా సహకరిస్తాం. కావాలని ప్రభుత్వం గిరిజనులు వ్యతిరేకంగా వ్యవహరిస్తే మాత్రం తీవ్రమైన ప్రతిఘటన ఉంటుందని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఆదివాసీ స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఆదివాసీ ప్రాంతమైన పాడేరు ఐటీడీఏ ముందు 48 గంటలు నిరవధిక ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. పిలుపునందుకొని వందలాది మంది నిరుద్యోగ యువత డిఎస్సి ఆస్పిరెంట్స్ అనేది పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈరోజు ఏదైతే ఏప్రిల్ 20వ తారీఖున ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారో ఆ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుండి దపదపాలుగా ఏప్రిల్ 22వ తారీఖు నుండి దపదపాలుగా ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఆ ఉద్యమాల ఫలితంగానే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా మే 12వ తారీఖున ఒక ప్రకటన చేయడం జరిగింది. 3 ప్రతిపాదనలు అనేది వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది. మేము 3 ప్రతిపాదనలో 100% ఆదివాసులకి ఉద్యోగాలు ఇవ్వాలన్న ప్రతిపాదనకు మాత్రమే కట్టుబడి ఉన్నాం. వేరే రకమైన ఎటువంటి ప్రతిపాదన తీసుకొచ్చినా ఎట్టి పరిస్థితుల్లో మేము ఉపేక్షించేది లేదు. అంతకంతకు మరి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ గారు మరి వర్క్షాప్ అనేది ఐటీడీఏలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఐటీడీఏ వర్క్షాప్లో కూడా లీగల్ పాయింట్స్ని కోడ్ చేస్తూ ఏ రకంగా అయితే ఆదివాసీ ప్రాంతానికి ఆదివాసులకు 100% ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందో ఆ అవకాశాలన్నీ కూడా ఈరోజు డైరెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. డైరెక్టర్ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. మరి ఈ సానుకూలంగా స్పందిస్తూనే త్వరితగతిన ఏజెన్సీ ప్రాంతంలో ప్రస్తుతం తీస్తున్న డిఎస్సి పోస్టులను తక్షణమే నిలుపుదల చేసి ప్రత్యేక డిఎస్సి నిర్వహించి ఈ ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసులకి 100% ఉద్యోగాలు ఇవ్వాలని ఏకైక డిమాండ్ కూడా మేము తెలియజేయడం జరిగింది. అదే మాదిరిగా ఒక్క డిఎస్ఏ కాకుండా మిగిలిన ఉద్యోగాలన్నీ కూడా ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్ట ప్రకారంగానే ఆదివాసీ ప్రాంతంలో ఉద్యోగ నియామకాలు జరగాలని చెప్పేసి కూడా మేము మా బాణీని అయితే వినిపించడం జరిగింది. మరి ఈ 48 గంటల ఈ ధర్నా కార్యక్రమాన్ని
మరి ఇంతటితో ముగిస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఆగస్టు 9వ తారీఖు వరకు వాళ్ళకి డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది. అది ఆగస్టు 9వ తారీఖు కల్లా స్పష్టమైన హామీ కానీ స్పష్టమైన వైఖరి తెలియజేయకపోతే మా ఉద్యమాన్ని ఇంకంత ఉధృతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. అదే